వాళ్ళ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఈ విధంగా వచ్చి పబ్లిక్ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అంటే డైరెక్ట్ అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. వేరే ఫ్యాన్స్ వేరే మెగా హీరోలు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు కానీ అంతకంటే ముందు గిట్టంగా అతనికి సపోర్ట్ లేదు. ఉంటుందండి వాళ్ళు మరొకటి జనాలను పిచ్చోళ్ళని చేయడానికి తప్ప ఏం అల్లు అర్జున్ అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. అల్లు అర్జున్ అరెస్టుపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాజకీయంగా కుట్ర ఉందని, మరికొంతమంది అయితే లేదు చట్టం తన పని తాను చేసుకుపోయిందని అంటున్నారు. కానీ జనం ఏమంటున్నారు? జనం మనసులో ఏముంది? అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో ఎవరిది తప్పని జనం అంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అల్లు అర్జున్ అరెస్ట్ ఎలా అనిపిస్తుందండి? ఎవరిది తప్పు అనిపిస్తుంది? తప్పు అంటే ఇద్దరిది తప్పు. ఆ చిన్నపిల్లగాన్ని తీసుకొని రావడం తప్పు. అంత రష్ ఉంటుందని ఆమెకి తెలుసు కదా, ఎందుకంటే ఇన్ని థియేటర్లు ఉన్నాయి, ప్రీ రిలీజ్ కాబట్టి చాలామంది వస్తారు. ఫస్ట్ ఆమెదే తప్పు. కానీ చెప్పకుండా వచ్చిరని అంటుర్రు, కానీ అతను కూడా రాకూడదు కదా. సెక్యూరిటీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఉందో లేదో తెలియదు, కానీ వాళ్ళ ఈ అరెస్టు ఈ పరిణామాల్లో ఎలా అనిపిస్తున్నాయి? అసలు చట్టపరంగా జరిగింది అంతా చట్టం దానిపైన దాన్ని చేసుకోబోతుంది. ఇది ఏదో రాజకీయ నాయకులు ఏందో, వీళ్ళు వాళ్ళు వీళ్ళ కోసం ఆడుతుర్రు, వీళ్ళు వాళ్ళ కోసం ఆడుతుర్రు. అంతా జనాలను పిచ్చోళ్ళని చేయడానికే తప్ప ఏం లేదు. 100% అరెస్ట్ చేయాల్సింది. ఎందుకంటే చనిపోయిన బాధితులకు ఆమె చనిపోయింది, ఆమెకు పరిహారం కట్టాలి. బాబు సీరియస్ ఉన్నాడు, హాస్పిటల్ ఉన్నాడు, ఇంతవరకు బాబుకి వెళ్ళి ఇంతవరకు చూడాలి కదా బాబుని. మీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరు ఉన్నారు, ఫ్యాన్స్ కూడా ఏం చేస్తున్నారు? ఫ్యాన్స్ మోటివేట్ చేయండి, వాళ్ళకి చెప్పండి సార్ బాబు సీరియస్ ఉన్న హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు, బాబుని పలకరించండి వెళ్ళి. ఆమె ఇంకో బాబు ఉన్నాడు, వాళ్ళ పరిష్కారం ఏంది? ఏదో ఒకటి చేస్తే జైలుకు పోవడం ఇక చట్టం వాళ్ళకి పని చేసుకుంటారు. కానీ దానికైతే నష్టపరిహారం కట్టాలి, ఇంకా కట్టాలి. తక్కువ చాలా అమౌంట్ తక్కువ. 25 లక్షలు ఇస్తాను పేపర్లు ఇచ్చడం కాదు. ఒక వాల్యూవి, ఒక మంచి ప్రాణం వాల్యూవి 25 లక్షలు కాదు. వాళ్ళకి ఇంకా ఆర్థిక సాయం చేయాలి, ఇంకా చేయాలి. ఒక 500,000 కోట్లు వస్తున్నాయి. ఒక 25 లక్షలతో నేను సమకూర్చించి పేపర్లు ఇచ్చేసి అందరూ ఇక కొందరు అంటున్నారు, అరే నువ్వు సినిమాకి ఎందుకు పోయినావు, ఆ టైంలో ఎందుకు పోయినా? అరే సినిమా నువ్వు రిలీజ్ చేసేదే సినిమా అందరు చూడాలి, కానీ నువ్వు సినిమాకు పోవద్దు, తప్పు. థ్యాంక్ యూ. కరెక్ట్గానే వెళ్ళింది అని అంటారు. ఈ వ్యవహారం మొత్తం అరెస్ట్ కానీ ఇదంతా కూడా కరెక్ట్ ఏమైనా కుట్ర ఉంది రాజకీయంగా? రాజకీయం ఏం లేదు, రాజకీయం ఏం లేదు. చట్టం తన పని చేసుకుని పోతుంది. అరెస్ట్ కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే బాధ్యుడు ఆయనే. పర్మిషన్ లేకుండా వస్తాడని అనౌన్స్మెంట్ చేశారు. గేట్ కాడ ఆ రోజు లైవ్లో నేనున్నా, పబ్లిక్ ఒకటేసారి వచ్చింది, వాళ్ళు గేట్ దగ్గర ఉన్నారు. ఆమె చిన్న పిల్లలు పట్టుకుని గేట్ దగ్గర లోపలి పోదాం చూస్తుంది, ఆటోమేటిక్ వచ్చేసి తోసిన పబ్లిక్. నువ్వు రాకుంటే ఆ పబ్లిక్ గేట్ ఓపెన్ చేసి అందరూ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒకవైపు ఏమో రాజకీయం అనుకుంటున్నారు, మరోవైపు ఆ సినీ యాక్టర్సే కలెక్షన్స్ పెంచుకోవాలని చెప్పి ఏమని అనుకుంటున్నారు, చేస్తారా అనే ఉద్దేశం ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే నిర్మాత కూడా ఇట్లా కొంచెం ప్రాపగండా చేస్తే కొంత పబ్లిసిటీ బాగా వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చేయొచ్చునేమో, అదే పని ఇది చేశారా అనే అనుమానం కూడా వస్తుంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం అది సినీ మహిళ చనిపోయింది కదా, అదే చనిపోయింది. అది చాలా బాధాకరము. జరగకూడదు అసలు. అది కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది యాజమాన్యం కూడా, వాళ్ళు తీసుకోలేకపోయారు. ఇంకా భవిష్యత్తులోనే ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి. ఇన్సిడెంట్ జరిగినప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారని అనుకున్నారు ఎవరు అనుకోలే, కానీ అది అనుకోకుండా జరిగిన విషయం. అది అంటే ఇంతకు ముందు కూడా జరిగినాయి కదా ఇలాంటివి. హీరోస్ మామూలుగా థియేటర్కి వెళ్ళడం ఇలాంటివి ఇంతకుముందు జరిగినాయి, కానీ ఇన్సిడెంట్ జరగలే. కానీ దురదృష్టవశాత్తు ఈ విషయం ఇప్పుడు జరిగింది. అది ఎప్పుడైనా జరుగుతాయి అలాంటివి, కామనే. కాకపోతే ఇప్పుడు నుండి జాగ్రత్త పడాలి. ఈసారి ఇలాంటి తొక్కిసినప్పుడు హీరోలు కాస్త దూరంగా ఉంటారని ఈ ఇన్సిడెంట్ అయినా ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్తో హీరోలు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు, థియేటర్ పోవాలని భయపడతారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంతమందికి ఇది హెచ్చరిక. ఏదైనా సినిమా రిలీజ్ అయినప్పుడు ఇలాంటివి పోతే సంఘటనలు జరుగుతాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుందని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా విరమించుకుంటారు, పోవడానికి కూడా కొద్దిగా జంకుతారు అనమాట. వాళ్ళ పబ్లిసిటీ పెంచుకోవడం కోసం ఈ విధంగా వచ్చి పబ్లిక్ ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. ఇప్పటి నుంచి అయినా ఏ సినిమా హీరో అయినా సరే ఇలాంటి సంఘటనలు జరుపుకోకుండా జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఎవరు తప్పు అనిపిస్తుంది మీకు ఓవరాల్గా చూసినప్పుడు? తప్పు ఎవరిది అంటే అది ఒక్కోసారి అనుకుంటే కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యామిలీతో రాకూడదు, అది ఒకవైపు మంది తప్పే. ఎందుకంటే లేడీస్ రష్ ఫుల్ ఉంటారు కదా, లేడీస్ కూడా రాకూడదు, పిల్లలు రాకూడదు. ఇంకా రెండో వైపు చెప్తే
హీరో ఇది థియేటర్ యాజమాన్యం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఖచ్చితంగా తీసుకోవాలి వాళ్ళు. పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ తీసుకోవాలా. ఎందుకంటే సినిమా గురించి పబ్లిసిటీ ఎక్కువ వచ్చింది కదా, కాబట్టి ఎక్కువ మంది కలెక్షన్ ఎక్కువ ఉంటుంది, రష్ ఎక్కువ ఉంటారని తెలుసు వాళ్ళకి. తెలిసి కూడా ఈ విధంగా చేయడం తప్పే. జరబోయే కాలంలో అయినా ఏ హీరో అయినా సరే ఇలా చేయకోకుంటే మంచిది. ఏమనిపిస్తుందంటే అంటే కామన్ మ్యాన్కి జరిగేదే సెలబ్రిటీస్కి కూడా జరగాలన్నట్టు ఊహిస్తారు ఎవరైనా. బట్ ఈ కేసులో అయితే అంటే డైరెక్ట్ అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదేమో. ఎందుకు అనిపిస్తుంది అలా డైరెక్ట్ టార్గెట్ అంటే జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కంటిన్యూస్గా జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని అట్లా అనిపించినాయి. ఈవెన్ దన్ అంటే నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని కాదు కానీ టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. అంటే చనిపోయింది కాబట్టి కేసు పెట్టారు, ఫార్మాలిటీగా అరెస్ట్ చేస్తారు. టార్గెట్ అంటే అంటే మనకి సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఫైనల్గా అల్లు అర్జున్ మీదనే ఫోకస్ అంతా పెట్టినట్టు కనిపిస్తుంది. సీక్వెన్స్ అంటే పొలిటికల్గా ఇష్యూ నుంచి అంటారు. మేబీ అది కూడా లింక్ అయి ఉంటుంది. అంటే అందరూ కలిసి అతను ఒక్కరిని ఎదగనీయకుండా చేయడము, అతన్ని రమ్మని చెప్పలేడు కదా అని. అట్లని మనము అందరం పోయి హీరో వస్తున్నా అంటే అందరం ఎవరైనా సరే వెళ్ళి చూస్తాం. అతను వచ్చి అతని మీద ఒక్కడి మీద వేసి కేసు వేయడము, అరెస్ట్ చేయడం అది మంచిగా అనిపిస్తలేదు నాకైతే. యాక్చువల్గా అయితే నేను రెబల్ స్టార్ ఫ్యాన్ని. అల్లు అర్జున్కి ఇట్లా కావాలని నాకేం అనిపిస్తలేదు, ఇట్లా మంచిగా అనిపిస్తలేదు నాకైతే. వేరే ఒపీనియన్ ఎవరు ఎట్లుందో మనకు తెలియగా అన్న. ఇట్లా వాళ్ళు చేసిన దాన్ని బట్టి సార్ ఏం చేస్తారు, అల్లు అర్జున్ సార్ ఏం చేస్తారు, మనం వాళ్ళంతా కుట్ర చేసి సార్ అందరు అల్లు అర్జున్ మీద చేశారు అందరం. ఏం కుట్ర ఎందుకు చేస్తారు అంటే అతని మీద ఒక్కడే ఉండు కదా, అతను ఒక్కడే ఎదుగుతుండు కదా. వేరే వాళ్ళందరూ ఇక ఫ్యాన్స్ నుంచి ఎవరు వేరే ఇంతగా సంథింగ్ వేరే వాళ్ళందరూ కలిసి అతని మీద వేరే ఇది చేయడం కానీ అవి ఇవి చేస్తారు అన్నారు. అంటే దీని గురించి నేను మాట్లాడొచ్చో లేదో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు, కానీ నా ఒపీనియన్ చెప్తున్నా, ఎవరు మళ్ళీ తప్పుగా అనుకోవద్దు. ఆయన ఏం తప్పు చేసిండు, ఆయన ఏం చేయలేదుగా. అది ఎవరో పోలీస్ వాళ్ళు పెట్టాల్సింది ముందే రూల్స్, ఇంతమంది రావద్దు అని చెప్పి. సెక్యూరిటీ పర్పస్ వాళ్ళది కదా, వాళ్ళు చూడాల్సింది. వాళ్ళు చూడలేదు. గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, ఎందుకు ఇచ్చింది అది చూడాలి. ఆయన అయితే ఏం చేయలేదు అనుకుంటున్నా. ఆయన తప్పు అంతగా లేదు అనుకుంటున్నా, నాకైతే అట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఒక హీరో వస్తుంటే క్రౌడ్ వస్తారు కదా, ఊహించిన క్రౌడ్ వస్తారు కదా, అది వాళ్ళు చెప్పలేదంట. అది ఆయన సడన్గా వచ్చిందని అన్నారు. సో అది కొంచెం తప్పు ఉండొచ్చు, బట్ ఎవరు అనుకోరు అట్లా, అది అయిపోయింది. అంటే మీరు ఓవరాల్గా ఈ రోజు ఏం జరిగింది చూస్తారు కదా, నిన్నటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ సపోర్ట్ అల్లు అర్జున్కి ఉందని అనిపిస్తుందా? ఉంటుందండి, వాళ్ళు ఒకటే, అందరూ ఒకటే, అందరూ ఒకటే. మన చిన్న సర్కిల్లోనే ఆ మైండ్. పెద్దవాళ్ళు అట్లా చేయరండి, పెద్ద మైండ్తో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి, వాళ్ళంతా ఒకటే. మళ్ళీ ఆలోచించాలి. అల్లు అర్జున్ తప్పు అయితే ఆల్రెడీ అతను పర్మిషన్ తీసుకున్నారు పోలీసుల ద్వారా. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమంటారు, పర్మిషన్ ఇవ్వలేము అని వాళ్ళు అంటున్నారు. కానీ అట్లా అరెస్ట్ చేసుకుని తప్పు కదా. ఇప్పుడు అలా అల్లు అర్జున్ ఒకరి మీద చేయకూడదు కేసు అయితే. ఆల్రెడీ ఇంతకంటే ముందు గిట్టగా ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయం చేసినప్పుడు గిట్టగా చాలా మంది చనిపోయారు. అలా తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ మీద తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు అయినా పర్లేదు, వీళ్ళ మీద గిట్టగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే అల్లు అర్జున్ ఒక్కడి వల్లనే చనిపోలేదు కదా, అందరి మీద చేయాలి కదా కేసులు. ఏది మన థియేటర్ యజమాన్యం వాళ్ళ పైన గిట్ట కేసులు చేయాలి, వాళ్ళందరికీ కోర్టుకి తీసుకోవాలి కదా. అలా తీసుకెళ్ళాలని తప్పు. ఒక అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కదా, అంత వాళ్ళ వేరే రాజకీయ నాయకులైన వాళ్ళు అలా చేయాలనుకుంటే అందరి మీద అయితే కేసులు, రాజకీయ నాయకులు కాదు ప్రతి ఒక్కరి మీద కేసులు అయితే ఉంటాయి. ఇలా చేస్తాం, అది అతను చేయడం తప్పు. మరి ఇతను ఒక్కడే ఎందుకు అరెస్ట్ చేశారంటారు? ఇది రాజకీయంగా అతను ఇప్పుడు అతనికి జాతీయ అవార్డు వచ్చింది. అలా వచ్చినందుకు గిట్టంగా అతని పైన కక్ష కట్టిన చాలా మంది రాజకీయ నాయకులైనా, సినీ ఇండస్ట్రీ అయినా పర్లేదు.